హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2025వ సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వస్తోంది? ఆ రోజు ఏం చేయాలి? మరియు ఏ దైవాన్ని ఆరాధించాలి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. 2025వ సంవత్సరంలో ఉగాది పండుగ మార్చి 30న వస్తుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ 2025 కొత్త సంవత్సరం పేరేమిటో మనం తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో మార్చి 30 ఆదివారం ఉగాది పండుగ వస్తుంది. ప్రస్తుతం మనం 2024లో వచ్చిన క్రోధీనామ సంవత్సరంలో ఉన్నాం. 2025 మార్చి 30 నుంచి విశ్వావసునామ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. గతంలో విశ్వావసునామ సంవత్సరం 1965, 1966లో వచ్చింది. పంచాంగం ప్రకారం తెలుగు సంవత్సరాలు మొత్తం 60. వాటిలో 2025 మార్చి 30న ప్రారంభమయ్యే విశ్వావసునామ సంవత్సరం 39వది. తెలుగు సంవత్సరాలకున్న 60 పేర్లకు చాలా రకాల పురాణ కథలున్నాయి. శ్రీకృష్ణుడి భార్యల్లో ఒకరైన సందీపని అనే రాజకుమారి సంతానం పేర్లను తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెబుతారు. మరో కథనం ప్రకారం దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లని, ఇంకో కథనం ప్రకారం నారదుడి సంతానం పేర్లు కూడా ఇవేనని పురాణాల ద్వారా తెలుస్తుంది. మన హిందువులు పండుగలను చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకుంటారు. అయితే ఒక్కో ప్రాంతంలో ఈ ఉగాది పండుగను వారి వారి ప్రాంతీయ ఆచారాన్ని బట్టి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. కర్ణాటకలో ఉగాది అని, తమిళులు పుత్తాడు అని, సిక్కులు ఈ పండుగను వైశాఖి పండుగ అని పిలుస్తారు. ఇక మహారాష్ట్రలో గుడి పాడ్వా అని, మలయాళీలు విషు అని అంటారు. బెంగాలీలు పోయిలా బైశాఖ్ అనే పేరుతో తెలుగు కొత్త సంవత్సరాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. బ్రహ్మకల్పం ప్రారంభమైన రోజు ప్రభవ, మొదటి ఋతువు వసంతం, మొదటి నెల చైత్రం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజే సృష్టి ప్రారంభమైంది. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకి పాడ్యమి తిథి ఉన్న రోజునే ఉగాదిగా జరుపుకుంటారు. చాంద్రమానం ప్రకారం పురాణాల్లో ఉగా అంటే నక్షత్ర గమనం. దీనినే ఉగాది అంటారు. బ్రహ్మ పురాణంలో పగలు అంటే మన లెక్కల ప్రకారం 432 లక్షల సంవత్సరాలు, రాత్రి కూడా అంతే. అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే 864 లక్షల సంవత్సరాలు, అంటే 3,11,040 సంవత్సరాలు పూర్తి చేస్తే ఒక రోజు కింద లెక్క. ఇలా 100 ఏళ్ళు బ్రహ్మదేవుడు ఆయుష్కు. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరం కలియుగంలో ఉన్నాము. అందుకే మనం పూజలు చేసేటప్పుడు శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ వర్షే ద్వితీయ పరార్ధే అంటూ చదువుతారు. మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకుడనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది. అలాగే శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదే. వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసినది కూడా ఈ రోజే, ఉగాది రోజే. ముఖ్యంగా ఈరోజు మనం చేయవలసినవి: తైలాభ్యంగన స్నానం అంటే నూనె తలకి వంటికి రాసుకొని అభ్యంగన స్నానం ఆచరించాలి. నూతన వస్త్రాలను ధరించడం, షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించడం, పంచాంగ శ్రవణం చేయడం. తిథి వచ్చేసి పాడ్యమి, నక్షత్రం రేవతి. పాడ్యమి తిథి మార్చి 29 శనివారం సాయంత్రం 6:03 నుంచి ప్రారంభమై మార్చి 30వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2:44 వరకు ఉంటుంది. సూర్యోదయ సమయానికి ఉండే తిథి బట్టి మనం పండుగలు అనేది జరుపుకుంటాం కాబట్టి మార్చి 30వ తేదీనే ఉగాదిని జరుపుకుంటాం.
అలాగే ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయాలు వచ్చేసి మార్చి 30 ఆదివారం ఉదయం 5 గంటల నుంచి ఉదయం 7:30 లోపు పూజ చేసుకోవాలి. కుదరని వారు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు పూజనైతే చేసుకోవచ్చు. ఈ సమయంలోనే మనం షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని కూడా స్వీకరిస్తాం. అభ్యంగన స్నానం చేశాక నూతన వస్త్రాలను ధరించి ముందుగా సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించి నమస్కరించుకోవాలి. తర్వాత పూజ మందిరంలో మన కులదైవాన్ని కానీ ఇష్టదైవాన్ని కానీ ఆరాధించాలి. అలాగే ఈరోజు యుగాన్ని సృష్టించిన ఆ బ్రహ్మదేవుణ్ణి కూడా తలుచుకోవాలి. తర్వాత ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పచ్చడిని తప్పకుండా స్వీకరించాలి. ఎందుకంటే ఉగాది పచ్చడిలో ఉన్న తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఈ 6 రుచులు కూడా మన జీవితంలో సమపాళ్లలో ఉండాలని కోరుకుంటూ ఉగాది పచ్చడిని స్వీకరిస్తాము. ఈరోజు ఉగాది పచ్చడిని స్వీకరించి పంచాంగ శ్రవణం చేయడం ద్వారా ఈ సంవత్సరమంతా కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తారు. అలాగే ఉగాది ముందు రోజు అంటే మార్చి 29వ తేదీ శనివారం రోజు అమావాస్య అయితే రాబోతుంది. దీనినే మనం కొత్త అమావాస్య అని కూడా అంటాము. ఈ అమావాస్య రోజు గ్రామ దేవతను మరియు లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారు. ఉగాదికి ముందుగానే మనం ఇంటినంతటిని మరియు పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇలా అన్ని పనులను ముందుగానే చేసుకొని ఉగాది పండుగ రోజు గడపకి నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి ఇంటి ముందు అందమైన రంగవల్లికలతో ముగ్గులు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు పూలతో అలంకరించి కొత్త సంవత్సరమైన విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలకండి. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ అందరి జీవితాలలో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పండుగలు, పర్వదినాలు మరియు మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.